వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసం అయిపోనికి వస్తుంది కదా, అందరూ వరలక్ష్మి వ్రతం మంచిగా చేసుకున్నారా? ఇంక ఈసారి నేనైతే అత్తి దగ్గరికి వెళ్తున్నా వరలక్ష్మి వ్రతం రోజు. మై డ్రామా క్వీన్. This is our puja. We do it very simple. No adambaras. ఇంకా మేమైతే ఇంట్లో మంచిగా దీపం పెట్టుకొని అత్తయ్య వాళ్ళ దగ్గరికి స్టార్ట్ అయిపోయినాం. నేనైతే 4th వీక్ చేసుకుంటా వరలక్ష్మి వ్రతం, ఎందుకంటే ఈసారి అవ్వలేదు. నలుపుసలు సెట్ కాలేదు అనుకుంటా కదా. అక్కడ తనుష ఉంది. హాయ్ చెప్పు తనుష. బాయ్. వరలక్ష్మి వ్రతం రోజు నానికి ఆఫీస్ ఉండే, ఇంకా నన్ను అత్తి వాళ్ళ దగ్గర డ్రాప్ చేసి నాని అయితే ఆఫీస్కి వెళ్తాడు. మేము ఇంటికి వచ్చే వరకు అత్తి వాళ్ళు అయితే పూజ ఏర్పాట్లు స్టార్ట్ చేసిండ్రు. ఇట్లాంటి వ్రతాలు అవి చేసేటప్పుడు ఇంట్లో ఎంత మంది ఉన్నా కూడా వర్క్స్ అయితే తొందరగా కంప్లీట్ అవ్వవు. సో ఇంక అందరూ వర్క్ లో ఇన్వాల్వ్ అయిపోయింది అనమాట. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఫస్ట్ అయితే అమ్మవారి దగ్గర డెకరేషన్ చేసిన తర్వాత అందరూ వెళ్ళి రెడీ అయ్యి వస్తారు. పూజ స్టార్ట్ అయిపోతుంది. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. నేను లాస్ట్ ఇయర్ నుంచే వరలక్ష్మి వ్రతం సింగిల్ గా చేసుకోవడం స్టార్ట్ చేసిన. సో ఫస్ట్ టైం కదా ఒక్కదాన్నే చేయడం, చాలా భయపడ్డాను, చాలా హడావిడిగా అనిపించింది. చాలా స్లోగా అన్ని చూసుకుంటూ తెలుసుకుంటూ మంచిగా వ్రతం అయితే కంప్లీట్ చేసినాం. ఆ వీడియో నేను వీలైతే ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత పోస్ట్ చేస్తాను. బట్ ఈ ఇయర్ కూడా నేను అట్లనే ప్లాన్ చేసుకున్నా, మంచిగా పూజ చేసుకుందామని. బట్ అన్ని మనం అనుకున్నట్టు అవ్వవు కదా. ఇంకేదైనా దేవుడిచ్చిందే కాబట్టి సరే నేను 4th వీక్ చేసుకుందామని అనుకున్నా. నేను లాస్ట్ ఇయర్ కూడా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వచ్చిన, కాకపోతే అప్పుడు మార్నింగ్ రాలేదు, ఈవినింగ్ వచ్చినాం. మార్నింగ్ అక్కడ పూజ చేసుకున్నా కదా, ఈవినింగ్ వచ్చి అందరింటికి వెళ్ళి తాంబూలం తీసుకున్నాం. అట్లనే ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలం కూడా ఇచ్చినాం. ఈసారి అయితే మార్నింగే వచ్చేసిన, మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నా. అత్తయ్య మామయ్య రెడీ అయ్యి వచ్చి పూజ అయితే స్టార్ట్ చేసిర్రు. ओम पुराणाय नमः, ओम पुरुषाय नमः, ओम पद्मा, ओम मंगलाय नमः, ओम प्रथमाचार्याय नमः, ओम प्रज्ञाचार्याय नमः, ओम सिद्धसेविताय नमः, ओम विघ्नहस्ते नमः, ओम विघ्नहस्ते नमः, ओम ఈసారి పూజలు అయితే తాతయ్య నాన్నమ్మ వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ రోజు ఈవినింగ్ చిన్న నాన్నమ్మ వాళ్ళు వస్తున్నారు, ఎందుకంటే నెక్స్ట్ డే రాఖీ కదా, నేష్మా నాని వాళ్ళకి రాఖీ కడుతుంది. నేను లాంగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసేసిన. ఇంకా మా పూజ అయ్యే వరకు అయితే ఆల్మోస్ట్ 2 hours అయితే అయ్యింది. వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళందరూ వరలక్ష్మి వ్రతం కథ అయితే చదువుతారు కదా, మీరు కూడా చదువుకున్నారా వరలక్ష్మి వ్రత కథ? సో ఇక్కడైతే మా మామయ్య చదివారు. ఆ వ్రత కథ చదివిన వాళ్ళకి ఎంత పుణ్యమో వినే వాళ్ళకి కూడా అంతే పుణ్యం అంట. చదవకపోయినా కూడా కనీసం వినాలంట పూజ రోజు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు. ఇంకా మన పూజ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ పూజ అయ్యే వరకు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయ్యింది. అత్తయ్య మామయ్య భజన సాంగ్స్ అండ్ ఇట్లా పూజ సాంగ్స్ అయితే చాలా బాగా పాడతారు. ఇంట్లో ఏ పూజ అయినా కూడా మామయ్య అత్తయ్య కలిపి చేస్తారు ఇట్లా. జయ
చేయకపోతుంది రేటు ఆనంద రూపిణి హే శివ శంకరి ఆనంద రూపిణి సాయి శివ అంబే భవాని పూజ కూడా అయింది ఏంటి హాయ్ చెప్పు హాయ్. నాన్నమ్మ హాయ్ చెప్పినా. ఇంకా నాని అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చిండు. అట్లనే హారతి అని ప్రసాదం తీసుకొని మేమైతే లంచ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ చైతన్య సాయి ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు. సో అక్కడ తీర్థం తీసుకోవడానికి నేను ముందు వెళ్తా అంటే నేను ముందు వెళ్తా అని కొట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరూ కాదని చెప్పి నాని ఫస్ట్ పోయిండు. సాయి చైతన్య తీర్థం తీసుకోవడానికి కొట్టుకుంటున్నారు కదా, ఎందుకంటే ఎవరు ఫస్ట్ తీర్థం తీసుకుంటే వాళ్ళు లడ్డూలు తొందరగా తినేయచ్చు అని. ఒక లడ్డు మొత్తం ఒకటేసారి ఇట్లా నోట్లో పెట్టేసుకుంటారు. తర్వాత మేము స్వీట్స్ అయితే అస్సలు తినం, మాకు నచ్చదని చెప్తారు అనమాట. టేస్ట్ పంతులు పెద్ద పంతులు చాలా ఓకేనా షేర్ పెట్టుకో. నాన్నమ్మతో ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. బట్ ఇంకొన్ని రోజుల్లో నాన్నమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళిపోతున్నారు. మన నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో నాన్నమ్మ తాతయ్య వాళ్ళు ఉండకపోవచ్చు మేబీ, బట్ మళ్ళీ వస్తారు. అది ఎప్పుడంటే మన సాయి పెళ్లికి, అప్పుడు మనం మళ్ళీ నాన్నమ్మ తాతయ్య వాళ్ళతో వీడియోస్ తీసుకోవచ్చు. సో ఇంకా పూజ అయిపోయింది కాబట్టి కొన్ని మ్యాండేట్ ఫోటోగ్రాఫ్స్ అయితే తీసుకొని లంచ్ చేస్తున్నాం. ఫస్ట్ తాంబూలం అమ్మకి ఇస్తే చాలా మంచిదంట కదా, అందుకే ఇక్కడ అత్తయ్య నాన్నమ్మకి తాంబూలం ఇవ్వడానికని కాళ్ళకి ఇట్లా పసుపు రాస్తున్నారు ఫస్ట్. మళ్ళీ ఈవినింగ్ అయితే అందరూ వస్తారు కదా తాంబూలం తీసుకోవడానికి, అందుకే ఫస్ట్ అయితే ఇప్పుడు నాన్నమ్మకి ఇచ్చేస్తుంది. డాబా నువ్వు ఇక్కడ ఉన్నావు. అయితే మేము లంచ్ చేసి కూర్చొని టీవీ చూస్తూ ఉంటే సాయి అయితే నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చింది అనమాట, ఈ స్లింగ్ బ్యాగ్ తోటి. అది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేసిన. సో షార్ట్ వీడియో అయిపోయింది కదా అని చెప్పి, సర్ప్రైజ్ అట్లా షార్ట్ వీడియోలో అయిపోయింది కదా అని చెప్పి లాంగ్ వీడియో కోసం అని సీన్ రీక్రియేట్ చేసినాం. బట్ వర్కౌట్ అవ్వలేదు. అదేంటి బయట ఏదో ఉంది, బయట ఏదో ఉంది. సో ఈ బ్యాగ్ ని మనం 2 టైప్స్ వేసుకోవచ్చు. ఒకటి స్లింగ్ బ్యాగ్, లేదంటే హ్యాండ్ లో ఇట్లా పట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది క్యూట్ గా. సో నాకైతే వెంటనే 2 గిఫ్ట్స్ వచ్చినాయి. అవి కూడా 2 హ్యాండ్ బ్యాగ్సే. నేనే షాక్ అవుతున్నా, ఎందుకంటే నాకు పెద్దగా గిఫ్ట్స్ రావు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా. థ్యాంక్ యూ సో మచ్ సాయి ఫర్ ద గిఫ్ట్. ఏ మామా
హాయ్ తాతయ్య 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 బాగున్నారా? ఇంకా ఈవినింగ్ అయ్యే వరకు చిన్న తాతయ్య నాన్నమ్మ వాళ్ళు అయితే వచ్చేసిర్రు. చిన్న తాతయ్య ఎవరంటే మన తాతయ్యకి తమ్ముడు అవుతారు. అమ్మమ్మ హాయ్ చెప్పాలి. ఫేస్ మొత్తం జిడ్డు జిడ్డు ఉంది. వెళ్ళు మరిచి వాష్ చేసుకుని రావచ్చు. అది పెట్టుకో బ్యాండ్ తేలే వాష్ చేసిన మంచిగా ఏడ వాష్ చేసిన బొట్టెబ్బలు నేను ఆఫీస్లా వెళ్ళు నువ్వు వెళ్ళు. తీసాను మళ్ళీ పసుపు తెప్పించేసాం. ఇద్దరు అక్కడ కూర్చున్నా అటువైపు ఇవ్వను, ఇటువైపు ఇస్తుందే ఇస్తా. అయిపోయినాక అదే అక్షంతలు చిన్నప్పుడు అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పైన అలాగే అడిగి తెచ్చింది మా మమ్మీకి డాడీకి ఇవ్వరు అనుకోని. అలా ఈడు కూడా హాయ్ చెప్పండి ఇద్దరు. హలో లక్ష్మీ అనగానే మీ చేతుల నుంచి ఇలా పడాలి డబ్బులు. అందరు ఒకటేలాగా చూస్తుంది. చిన్న నాన్నమ్మ నేష్మ వాళ్ళు రాగానే అత్తయ్య మా ముగ్గురికి తాంబూలం ఇచ్చిండ్రు. అండ్ మేము ఇక్కడ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ముత్తైదువులు వస్తారు కదా ఇంటికి, మళ్ళీ అన్ని వెతుక్కోకుండా అన్ని ఒకటే దగ్గర కలిపట్లో పెట్టుకున్నాం. ఇంకా తాంబూలం తీసుకున్న తర్వాత అందరూ వెయిట్ చేస్తున్నారు ఒక పర్సన్ కోసం. అతను ఎవరంటే మన తాతయ్య. తాతయ్య రోజు ఈవినింగ్ వాకింగ్కి వెళ్తారనమాట. అండ్ చిన్న తాతయ్య వాళ్ళు వస్తారేమో అని చాలాసేపు చూశారు, రాలేదు. సరే లేట్ అవుతుంది అని చెప్పి వాకింగ్కి వెళ్ళిపోయారు. ఈ లోపు మేమైతే చిన్న తాతయ్య వాళ్ళ దగ్గర అండ్ అత్తయ్య మామయ్య వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని రెడీ అవుతున్నాం. ఆఫ్ చేసాం. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడు ఇచ్చేద్దాం వాళ్ళకి చేయటం చేత బాగా చదివించేద్దాం. అప్పుడే నువ్వు అప్పుడే ఇచ్చేవలసింది. చక్కెర ఉంటుంది అదే కాంతారావు గారు ఆమె కాంతారావు. అబ్బా లేడీస్ అందరూ
బ్రదర్స్ బాండింగ్ అంటే ఇట్లనే ఉంటదేమో. ఇంట్లో ఎంతమంది ఉన్న తాతయ్య వచ్చిన విషయం అయితే వెంటనే చిన్న తాతయ్యకి తెలిసిపోయింది. బయట కొరికి గేట్ అయితే ఓపెన్ చేసేసిర్రు. రాగానే తాతయ్య వెనకాల కాలు కడుక్కోండి, కండువ మంచిగా వేసుకోండి, చెప్పులు పక్కన పెట్టండి అని తాతయ్య చుట్టూ తిరుగుతున్నారు. భలే క్యూట్ గా అనిపించింది నాకు వీడియో చూస్తే. నేను అప్పుడు లైవ్ లో చూడలేదు, ఇప్పుడే చూస్తున్నా. हाय हाय इतना सुकून. అరే ఈ ఫోటోలో నేను ఐశ్వర్య రాయ్లా రావాలరా. ఎడిట్ చేపిస్తామమ్మా. ఎడిట్ ఏందో కాదు. లాగిన్ ఉంటే బాగుంది కదా, అందుకే సన్నగా తీయండి. ఏమని పెడతావు వీడియోకి? అదే కదా క్యూలా ఉంది మొత్తం. ఇక్కడ మొత్తం క్యూ కట్టారు పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. కెమెరా బ్యాక్ సైడ్ మేము వెయిట్ చేస్తున్నాం. నవ్వుతున్నావా? ఊళ్ళో చర్చలని మాట్లాడుకుంటాను. చాలా రోజుల తర్వాత కలుసుకుంటారు. అన్నతో మాట్లాడుకుంటారు. కష్ట సుఖాలని ఇప్పుడే మాట్లాడుకుంటారు. తాత వాళ్ళు చూపించుకోవాలి. ఎవరిది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. పడుతుంది. మామ అట్లా వద్దులే, మనం ఇట్లా అక్కడ